రేఖ గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులని మిగపోయినా ఎక్కడ పోయినా అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామ్ అని కూడా తిరుగుతుంది కోదండరాం. ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. నిన్న ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతియాల? ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టళ్లకు జొరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓయి పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది 300 మంది పోలీసులు ప్రజెంట్. ఎక్కడ పోయింది మరి నీ గొంతు? ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము, నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య, సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినావు, వేయమని అడుగుతున్నారు.